జగిత్యాల కలెక్టరేట్ లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ప్రారంభించి మహిళలకు చీరలు అందించారు. అనంతరం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, హరీష్ రావు దేశ చరిత్రలోని అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ ముఠా లేపిందని చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారంటూ బావా బామర్దులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫార్ములా రేస్ కేసులో విచారణకు గవర్నర్ అనుమతి రావడంతో భయంతో ఆరోపణల ప్రచారం చేస్తున్నారని మంత్రి అడ్లూరి ఆరోపించారు. 5 లక్షల కోట్ల కుంభకోణం గురించి ఆధారాలు ఉంటే మీడియా ముందు పెట్టాలని సవాల్ చేశారు. సకాల రైతు భరోసా అందజేయడం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు కానీ నిరుద్యోగ యువకులకు కానీ అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని మనవి చేసుకుంటూ మరొక్కసారి ఈ సందర్భంగా జిల్లా మంత్రిగా జగిత్యాల శాసనసభ్యులు మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మా సోదరిమణులకు రేవంత్ అన్న చీర ఇచ్చినందుకు వారి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపింది రేవంత్ ముఠా అని చెప్పి 5 లక్షల భూ స్కామ్ చేస్తుందని చెప్పేసి కేటీఆర్ కేసీఆర్ విమర్శిస్తారు. ఇప్పుడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పరిమితమైండు. బావబామర్దులు ఇద్దరు తెలంగాణ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టిండు. 23 ఎన్నికల ముందు జనరల్ ఎలక్షన్స్ వస్తా అంటే ఏం మాట్లాడాలి? ముచ్చటగా మూడోసారి మేమే ప్రభుత్వంలోకి వస్తాం, మేమే రాజ్యం వెళ్తాం, ఉన్న సీట్లు తక్కువ అయితే కానీ ప్రభుత్వం మూడోసారి ముచ్చటగా అని చెప్పి మాట్లాడిండు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు ఏం ఆలోచన చేసిండు? మార్పు కోరుకొని ఇందిరమ్మ రాజ్యంలో కూడా ప్రజాపాలనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మా లాంటి వాళ్ళని కూడా ఆశీర్వదించి ఈరోజు ప్రభుత్వం నడుపుతున్నాం. తిరిగి పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏం చేసిండు? ఎలక్షన్స్ పోలింగ్ జరుగుతుంటే మీరు మధ్యలోనే ఎత్తేసింది. మాకు ఓటే అయిపోయినా పర్లే కానీ మీరు బీజేపీకి ఓటేయమని చెప్పి మీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ కూడా జెండా కింద పడేసి బీజేపీ వెంబడి పడింది. మొన్న జూబ్లీ ఎలక్షన్స్లో ఏమన్నారు? ఈ ఎన్నిక ఏదైతున్నదో తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెంపపేట అవుతుంది. మేమే గెలుస్తాం, మేమే వీరులం, మేమే ధీరులం, మేము 50,000తో గెలుస్తాం, 30,000తో గెలుస్తాం, మాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మాట్లాడేది. ఏమైంది? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇవాళ ఏదైతే మాట్లాడుతున్న అంశం లోపట 5 లక్షల కోట్ల రూపాయల ఏమంటుండే 5 లక్షల కోట్ల ఆమోదం లేదు, క్యాబినెట్ ఆమోదం అనే మాట మాట్లాడుతున్న హరీష్ రావు, మాట మాట్లాడుతున్న కేటీఆర్. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మొత్తం మీడియా, సగం మీడియా వాళ్ళ పరిధిలో ఉన్నది. వాళ్ళకు సోషల్ మీడియా యూనివర్సిటీ ఉన్నది. రేపో మాపో అరెస్ట్ అవుతాడు. ఈ అరెస్ట్ అవుతా అంటే ఏదో ఒకటి తెరదించాలి. డైవర్షన్ పాలిటిక్స్ అని అడిగింది అంటే మనిషి యొక్క సైకాలజికల్ డైవర్షన్ చేస్తా అంటారు. ఈ విధంగా కొత్త కథ తప్ప ఎవరండి ఇలా క్యాబినెట్లో మంత్రిగా నేనున్న బాధ్యత గల మంత్రిగా ఎట్లా చేస్తామండి? ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నామండి. రాష్ట్ర ఖజానా కొల్లగొట్టి ఆర్థిక సంక్షేమం సృష్టించి 1వ తారీఖు జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులకు నెలకొక శాఖ జీతాలు ఇచ్చుకుంటా దుస్థితి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని కొల్లగొడితే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 1వ తారీఖులో ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు తీసుకుంటూ సంక్షేమానికి సంబంధించిన 4 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ప్రభుత్వంలో మొన్న జూబ్లీ ఎలక్షన్స్లో ప్రజలు మాకు ఆశీర్వదించి చల్లగా చూసి మా యొక్క కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ బీసీ బిడ్డను గెలిపించుకొని ప్రజల మధ్యలో మేముంటే ఇలా గవర్నర్ గారు ఆమోదం తెలిపిండు. ఏది రేస్, ఈ రేస్ సంబంధించిన స్కామ్ మాట్లాడడానికి మానవ ఉండాలి. హరీష్ రావుకు, కేటీఆర్కు చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా కదా, ప్రజలు అన్నీ గమనిస్తారండి. మీడియా మిత్రులు మనం చెప్తున్నాం. యథార్థం అనేది ఎప్పుడు దాగదండి. యథార్థం అనేది ఎప్పుడు దాగదు. ఇలా 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తే వాస్తవాలు వాళ్ళ దగ్గర ఉంటే, ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటే మీడియా ముందు మాట్లాడేమనండి. దమ్ము ధైర్యం ఉంటే. నోరు ఉన్నది కదా అని చెప్పి ఏది పడితే అదే మాట్లాడితే ఇక్కడ ఎవడు ఊరుకోడు. ఎట్లా జవాబు చెప్పాలో అట్లా జవాబు చెప్తాం. అర్థమైందా? మేము ఎందుకంటే ప్రజల పక్షాన ఎన్నుకోబడ్డం, ప్రజలకు జవాబుదారిగా పనిచేసుకుంటూ పోతాం. వాళ్ళకి చిల్లరగా ఈ యొక్క డైవర్ట్ పాలిటిక్స్ మాకు తెలియదండి. మాకు ఏలడు ఈ రేస్ లోపల జరిగిన పాపానికి రేపో మాపో పోయి జైలుకి పోయి జిమ్ చేసుకో కేటీఆర్, జిమ్ చేసుకుంటా, యోగాసనాలు చేసుకుంటా, 6 ప్యాక్ తయారు చేసుకోపో జైలుకి పోయి.